ప్రైజ్ లార్డ్. విక్టర్ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా వందనాలు. ప్రభు పేరిట యేసయ్య పేరిట మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడండి, దేవుడిచ్చిన అద్భుతమైన మాట. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను ఏ విధంగా అయితే మర్చిపోదో, దేవుడు మనల్ని మర్చిపోకుండా మన విషయంలో ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి స్త్రీని గమనించినట్లయితే ఎప్పుడైతే తనకి బిడ్డ పుడుతుందో మరి తనకున్న పర్సనల్ విషయాలన్నీ సాక్రిఫైస్ చేసుకొని మరి తన ఆలన పాలన రాత్రింపగలు చూసుకుంటూ ఉంటుంది. మరి తను ఎక్కడికి వెళ్ళాలన్నా మరి ఏం చేయాలన్నా కూడా మరి తనకన్నా ఎక్కువగా తన బిడ్డ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. మరి కల్వరి సిల్వలో మన కోసము మరి రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్న మన దేవుడు మరి స్త్రీ కన్నా ఎక్కువగా ఆలోచిస్తానని, వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనకున్న ప్రతి వేదన ఆయన చూస్తూనే ఉన్నాడు, ప్రతి బాధ ఆయన చూస్తూనే ఉన్నాడు. మనకున్న మానసిక వేదన, మనకున్న ఏ విషయంలో అయినా ఏ ఇబ్బంది అయినా ఆయన చూసి దానికి జవాబిచ్చి ఖచ్చితంగా మన తల్లి మనల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అంతకన్నా అద్భుతంగా ఆదరించే దేవుడై ఉన్నాడు. మరి ప్రైజ్ లార్డ్. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.